ఈరోజు దత్తాత్రేయ స్వామి మూడో అవతారండి మాణిక్య ప్రభులు వారు ఒక భక్తుడికి వెంకటేశ్వర స్వామికి దర్శనమిచ్చారండి. అద్భుతాలు తెలుసుకుందాము. లాటూరు గ్రామ వాస్తవ్యుడు బాబా కాట్కర్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రతి సంవత్సరము తిరుపతి పోవుచుండేది. ఒకసారి మార్గమధ్యంన మాణిక్య నగరం వచ్చాను. ప్రభువు తిరుపతి వెంకటేశ్వర స్వామి వలె కనిపించను. అంతటా బాబా కాట్కరు ప్రభువును చూసి తానిక తిరుపతి పోనక్కర లేకుండా ఇక్కడికే వచ్చుటకు అనుమతి ఇవ్వవలసిందని కోరిను. తిరుపతి పోవటం మానవద్దు, కానీ ప్రతి సంవత్సరం ఇచ్చటకు వచ్చిపోవుచుండమని ప్రభు ఆజ్ఞాపించరి. ఒకసారి యథాప్రకారము ప్రయాణమై మార్గమధ్యంన దాహమొగుడు చేత ఒక బావి వద్దకు పోయి నీరు త్రాగి తొందరగా వచ్చుండగా పొడుం డబ్బి బావిలో పడిపోయాను. పొడుం డబ్బి పడిపోవుట తానప్పుడు చూడలేదు, కానీ మాణిక్య నగరం సమీపింపగానే డబ్బి పోయిన సంగతి కనుగొన్ను. తన పొడుం డబ్బి దొరికిన షాహీ పైసా పంచదార కొని ప్రభువునికి ఇచ్చేదనని మొక్కెను. ప్రభువు దర్శనమును పోగానే ప్రభు గాది మీద తన పొడుం డబ్బి కనబడెను. నీవు తిరుపతి కొండెక్కినప్పుడు కాళ్ళ నొప్పులు పట్టకుండుటకై వెంకటేశ్వర్ల కేమిచ్చేదవని మొక్కినాడవని బాబా కాట్కర్ను ప్రభు అడిగిరి. ఒక దమ్మిడి అని బాబా అన్న. షాహీ పైసా అంతకన్నా ఎక్కువ విలువైంది కనుక షాహీ పైసా పంచదార తీసుకుని వచ్చి పంచిపెట్టుమని ఆజ్ఞాపించింది. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ओम समर्थ सद्गुरु भरद्वाज महाराज की जय. जय माणिक्य प्रभु महाराज की जय.